ఫ్రెండ్స్ కమల్ గారు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అభివృద్ధి పదంలో 10 సంవత్సరాలు పరిగెత్తినంత ఇప్పుడు పరిగెత్తడం లేదు అని చెప్పి కామన్ మ్యాన్ కూడా చాలా వరకు చర్చిస్తున్నారు. అసలుకు కామన్ మ్యాన్ అండర్స్టాండింగ్ లెవెల్కు కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన వెళ్ళాలంటారంటే రేవంత్ రెడ్డి డూస్ అండ్ డోంట్స్ ఏం చేయాలి అంటే ఇదంతా కూడా ఏ రకంగా అంటే ఒక సోషల్ మీడియా హైప్ క్రియేట్ చేయడం వల్ల ఒక ప్రాపగండా ఏదైతే చేస్తూ వస్తున్నారో బీఆర్ఎస్ వాళ్ళు ఈ ఎలక్షన్స్ తర్వాత దాదాపు 200 సోషల్ మీడియా హ్యాండిల్స్ను వాళ్ళు ఆపరేట్ చేస్తూ వస్తున్నారు. ఆ సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా జరుగుతున్న ప్రచారానికి అందరూ అనుకుంటున్నారు తప్ప మామూలుగా సామాన్య జనాల లోపల ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు లేని విషయం అందరికీ తెలుసు. ఈరోజు అంటే మనం 10 ఏళ్ల కాలం లోపల చూసుకున్నట్లయితే హైదరాబాద్ అనేది అక్కడ కేసీఆర్ ఉన్నా అది సమ్ XYZ ఎవరున్నా కూడా హైదరాబాద్ అభివృద్ధిని ఎవరు ఆపే అవకాశం లేదు. ఎవరు అది హైదరాబాద్ అభివృద్ధి అనేది ఆగే అవకాశమే లేదు. ఎందుకంటే ఈవెన్ అంటే ఇక్కడ కాంగ్రెస్ పాలిత ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా కేంద్రం నుంచి హైదరాబాద్ డెస్టినేషన్గా అనేక పెట్టుబడుల గురించి వాటి గురించి రావడం జరుగుతూ వస్తుంది. హైదరాబాద్ అభివృద్ధి అనేది అప్రతిహతంగా కొనసాగుతుంది. దానికి కేసీఆర్ వచ్చేసి దాన్ని పరుగులు పెట్టించింది ఏం లేదు. కేసీఆర్ హయాంలో జరిగింది కుల్లా మాట్లాడుకోవాలంటే కేవలం వారి కుటుంబ అవినీతి తప్ప ఇంకేమీ లేదు. తెలంగాణ మిగులు బడ్జెట్తో వచ్చిన తెలంగాణను కంప్లీట్ అప్పుల కుప్ప చేసేసి అప్పుల్లో ఉన్నటువంటి కేసీఆర్ కుటుంబము మొత్తము సంపన్నులైపోయారు. రాబోయే 10-20 తరాలకు సరిపడంత సొమ్మును దోచుకొని పెట్టుకోవడం జరిగింది. ఈ విషయం లోపల అందరికీ తెలుసు. మేజర్గా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం మేజర్గా గమనించిన మార్పు ఏ రకంగా చూసుకున్నారంటే ప్రభుత్వం అనేది ప్రజల యాక్సెస్లోకి వచ్చేసింది. ఈవెన్ కేసీఆర్ టైం లోపల ఈవెన్ మినిస్టర్స్కు డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి మహమూద్ అలీకి కూడా కేసీఆర్తో యాక్సెస్ ఉండే అవకాశం లేకుండా పోయి ప్రగతి భవన్ గేట్ దగ్గర నుంచే బయటికి వెళ్ళిపోయిన అవమానకరమైన సంఘటనలు మనం చూసాము. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా చీఫ్ మినిస్టర్ దగ్గర నుంచి మినిస్టర్ దగ్గర నుంచి అందరికీ ఒక యాక్సెస్ అనేది ఏర్పడ్డది. ప్రభుత్వానికి సంబంధించి కేసీఆర్ హయాం లోపల అనేక వ్యవస్థలన్నీ విధ్వంసమైతే ఈరోజు ఒక్కొక్క వ్యవస్థ నిర్మాణం జరుగుతూ వస్తుంది. ఈరోజు ఒక ప్రభుత్వ స్థలము ఆక్రమణకు గురవుతుంది అనగానే ప్రభుత్వానికి సంబంధించి ఒక చిన్న అర్జీ తీసుకొని వెళ్ళిపోయినా కూడా హైడ్రా నుంచి ఆ ఆక్రమణల మీద చర్యలు తీసుకోవడం జరుగుతూ వస్తుంది. అలాగే మిగతా అంశాలకు సంబంధించి కూడా ఇక్కడ ప్రగతి భవన్ లోపల ప్రజావాణి పెట్టేసి ప్రతి వారంలో 2 రోజులు ప్రజల దగ్గర నుంచి అర్జీలు తీసుకొని వెళ్ళడానికి సరిపోతుంది. అలాగే కలెక్టరేట్లో కూడా కలెక్టర్ స్థాయిలో జరుగుతూ వస్తుంది. ప్రభుత్వం అనేది ప్రజల ముంగిట్లోకి వచ్చింది. ఓకే, ఇప్పుడు రియల్ ఎస్టేట్కు సంబంధించి రకరకాల వాదనలు వినిపిస్తూ వస్తున్నారు. కానీ కాకపోతే రియల్ ఎస్టేట్ కానీ రైతుల సమస్యలు కానీ మహిళల సమస్యలు కానీ లా అండ్ ఆర్డర్ డిస్టర్బెన్స్ పైన కేటీఆర్ గారు ఇప్పుడే లా అండ్ ఆర్డర్ గురించి కానీ లేదంటే రైతుల గురించి కానీ కేటీఆర్కు మాట్లాడే అర్హత అసలే లేదు. ఎందుకంటే రైతులకు బేడీలు వేసుకొని తీసుకెళ్లిన ప్రభుత్వం వాళ్ళది. రైతులు పండించిన పంటను కొనండి దొర అని చెప్పేసి అక్కడ మార్కెట్ యార్డుల్లో పొలం మీద పంట మీద పడుకొని చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఇదే వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి బోయినపల్లి మార్కెట్కు వచ్చినప్పుడు పెట్రోల్ పోసుకొని రైతు నాకు గిట్టుబాటు ధర రావట్లేదు అని చెప్పేసి కొనండి దొర అని చెప్పేసి జరిగిన సంఘటనలు. రైతుల గురించి వీళ్ళకు మాట్లాడే అర్హత లేదు. ఎందుకంటే వీళ్ళు రైతు సమన్వయ సమితి ఇట్లాంటి ఆర్గనైజేషన్స్ ఏర్పాటు చేసినా కూడా ఒక్కరోజు కూడా పల్లా రాజేశ్వర్ రెడ్డి అనే పర్సన్ రైతుల కష్టాల గురించి ఫీల్డ్ మీదకి వెళ్ళిన దాఖలాలు లేవు. ఈ రైతులకు కష్టాలకు సంబంధించి ఒక్కరోజు కూడా రైతు బంధు ఇవ్వడం అనేది మాత్రమే రైతులను ఉద్ధరించడం కానే కాదు. ఎందుకంటే ఆ రైతు బంధు కూడా అది గుట్టలకు మెట్టలకు వాళ్లకు సంబంధించి అది 100 ఎకరాలు అది మల్లారెడ్డి లాంటి మినిస్టర్ కూడా తీసుకున్నారు. అదొక అది వ్యవస్థ అవుతుందా? అది పూర్తిగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం అవుతుంది. సతీష్ కమల్ గారు మళ్ళీ వస్తాను. కప్పర్ ప్రసాద్ గారు, 2024 బడ్జెట్ రిపోర్ట్లో తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం పలు అలొకేషన్ చేసింది. ఇంతవరకు అలాట్మెంట్స్ అనేది జరగలేదు. మెట్రో రైల్ సెకండ్ ఫేజ్ కానివ్వండి, రీజనల్ రింగ్ రోడ్ అలాట్మెంట్స్ కానివ్వండి, రేడియల్ రోడ్ల నిర్మాణం కానివ్వండి, సింగరేణి గనుల ఆప్టిమైజేషన్ పైన కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం ఓన్లీ ప్రకటనలకే పరిమితం అవుతుంది. ఇన్ యాక్షన్లో ఎందుకు రావడం లేదు? క్రెడిట్ మీకు ఎట్లా వస్తుంది అనుకుంటున్నారు? లేదు శ్రీశైలం గారు, మీరు చెప్పేది కొద్దిగా అంటే మీరు లోతుగా పరిశీలన చేయండి. రేడియల్ రోడ్స్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు విడుదలైనవి, వర్కులు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ
వర్కులు ఎక్కడ ఆగలేదు, నిధుల విడుదల జరిగింది. స్వయంగా కేంద్ర రోడ్ల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గారు వచ్చే ఇక్కడ శంకుస్థాపన చేసి రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభమైన ఎక్కడ ఆగలేదు. ఒకటి. రెండోది, ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందేటువంటి నివేదికలు కానీ రాష్ట్ర ప్రభుత్వం వైపున అందాల్సినటువంటి ఏదైతే భాగస్వామ్యం ఉందో అవి అందకపోవడం వల్ల కొన్ని దగ్గరలో ఏమైనా ఆగితే ఆగొచ్చు. ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్ట వరకు మన సబర్బన్ రైలు ఏర్పాటు కోసం నిధులు విడుదల చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకపోయినా కేంద్రమే మొత్తం భరించి దానికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని పూర్తి చేసింది, రైలు నడపడానికి చర్యలు తీసుకుంది. అట్లనే ఇప్పుడు హైదరాబాద్ లో ఉండబడేటువంటి రోడ్స్ కానీ, రీజనల్ రింగ్ రోడ్స్ కానీ, లేదంటే నేషనల్ హైవేస్ కానీ మీకు ఎక్కడా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఏ ఒక్క పైసా ఆగలేదు. ఖచ్చితంగా అన్ని నిధులతోని ఆ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మీరు కూడా చూస్తూ ఉన్నారు జాతీయ రహదారుల అభివృద్ధి ఏ రకంగా జరుగుతూ ఉండదు. ఇంకొకటి, కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధుల్ని సక్రమంగా వినియోగించుకోకపోవడం వల్ల అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఇప్పుడు మనం ఇస్తున్నాం కాబట్టే కదా. నిన్న మొన్న సీతక్క గారు కూడా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిండ్రు, నిధులు విడుదల చేయండి, త్వరగా 3,000 కోట్ల రూపాయల నిధులు రావాలి, ఇంకా వాటిని కూడా విడుదల చేయండి. అవి ఎందుకు ఆగినాయి? ఇక్కడ గ్రామ పంచాయతీ ఎన్నికలు, పంచాయతీరాజ్ ఎన్నికలు సక్రమంగా జరగకపోవడం వల్ల నిధులు త్వరగా విడుదల కాలేదు. జరిగిన తర్వాత దానికి సంబంధించిన నిధుల విడుదల దశల వారీగా జరుగుతూనే ఉన్నది. ఇప్పుడు మళ్ళీ మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి మొన్న ఎన్నికలు జరిగిపోయినాయి. మున్సిపాలిటీలకు రావాల్సినటువంటి నిధులను కూడా త్వరలోనే, అంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదిక అందంగానే ఆ నిధులు కూడా విడుదలైపోతాయి. ఆ నిధులతో కూడా అభివృద్ధి పనులు జరుగుతాయి. మీరు చూస్తే గ్రామీణ ప్రాంతాలలో, గ్రామ పంచాయతీలలో మోరీలు, రోడ్ల నిర్మాణము, స్ట్రీట్ లైట్ల నిర్మాణము, గ్రామీణ మహిళలకు కానీ కుటుంబాల్లో ప్రతి ఇంటికి మరుగుదొడ్ల నిర్మాణము, శ్మశాన వాటికల నిర్మాణము, తర్వాత గతంలో ఏర్పాటు చేసినటువంటి గ్రామీణ మన పల్లె వనాలు, ప్రకృతి వనాలు, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా జరిగిన విషయం మీ అందరికీ తెలుసు. ఇలా మీరు పల్లెలకు రండి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందుతున్నటువంటి పథకాల కంటే రెండింతలు కేంద్ర ప్రభుత్వం నుంచి పథకాలు అందుతా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి అందినటువంటి పథకాల ద్వారా మాత్రమే గ్రామాలలో ఇలా అభివృద్ధి కొనసాగుతా ఉంది. నేను రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందా చేస్తలేదా అనేది వదిలేస్తా ఉన్నాను, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం చేసేటువంటి పనులను మాత్రం నేను చెప్పదలుచుకున్నా. అట్లనే కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సినటువంటి వాటాలో కూడా ఎక్కడా కూడా దాపరికం లేకుండా, ఆపకుండా ఈ ప్రభుత్వం నుంచి నివేదిక పోగానే నిధుల విడుదల జరుగుతూ ఉన్నది. ఇది ఎక్కడ అవుతున్నాయి మీరు అన్నట్టు? ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి పెట్టాల్సినటువంటి పెట్టుబడి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందాల్సినటువంటి వాటా అందని సందర్భంలో, వాళ్ళ వాటా దక్కని సందర్భంలో దానికి సంబంధించిన నిధులు అందడం కొంత ఆలస్యమైతే, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ వాటా ముందుగా పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఇవి అందరి దగ్గరనే అవుతున్నాయి తప్ప రీజనల్ రైల్ రోడ్ కానీ, రీజనల్ రింగ్ రోడ్ కానీ, జాతీయ హైవేలకు కానీ, గ్రామ పంచాయతీ నిధులు కానీ, మున్సిపాలిటీ నిధులు కానీ కూడా ఎక్కడ ఆగినటువంటి సందర్భమే లేదు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కొన్నింటిని వినియోగించుకోలేదు. ఉదాహరణకి అప్పుడు ఆరోగ్యశ్రీ విషయంలో కేంద్రం ఇచ్చేటువంటి పథకాలను వినియోగించుకోలేదు. అట్లనే గృహ నిర్మాణానికి సంబంధించి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద వచ్చేటువంటి నిధులను వినియోగించుకోలేకపోయింది. దానివల్ల కొంత అప్పటి నిధులు ల్యాప్స్ అయి ఉంటాయి. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రధానమంత్రి ఆవాస్ యోజనకు సంబంధించినటువంటి నిధులు విడుదల చేయమని దాదాపు 5 లక్షల ఇండ్లకు నిధులు కావాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. ముందు 3 లక్షల నిధులు ఇండ్లకు ఇవ్వండి, దాని తర్వాత మిగతా 2 లక్షల నిధులు ఇండ్లకు కూడా మాకు మద్దతు చేయండి అని చెప్పి అడిగింది. దానికి సంబంధించిన నిధులు త్వరలోనే విడుదలవుతాయి. దానికి ఒక ప్రణాళిక, వీళ్ళు రాసేటువంటి లేఖలు, దాని తర్వాత పనుల పరిశీలన తీరుని బట్టి ఆ నిధులు విడుదలయ్యేటువంటి అవకాశం ఉంటుంది తప్ప ఎక్కడ కూడా ఒక్క పైసా కూడా కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు ఆగలేదు ఈ రాష్ట్రంలో.